హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్లో దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. క్రిస్పీగా గోల్డెన్ కలర్లో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 2 గ్లాసులు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం అయితే దోశలకి చాలా బాగుంటాయి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. మూడిటిని 1కి 2 సార్లు బాగా కడిగి నానపెట్టుకోవటానికి మళ్ళీ నీళ్లు పోసి 7 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. మరి ఒక గిన్నెలో మనం మినపప్పుని నానపెట్టుకుందాం. మినపప్పుని 1:3 రేషియోలో తీసుకోవాలి. అంటే 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటే 1 గ్లాసు మినపప్పుని తీసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీ అయితే బియ్యానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పప్పుని ఇలా నొక్కినప్పుడు ఈజీగా స్మాష్ అవ్వాలి, అప్పుడే నానినట్టు. 8 గంటలు నానపెట్టుకున్న తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న బియ్యాన్ని, పప్పుని మరలా ఒకసారి కడుక్కోవాలి. మినపప్పు మొత్తం పొట్టు పోయేలాగా కడగకుండా ఒక 20% ఉండేలాగా చూసుకోవాలి. దీనిలోనే 1 కప్పు ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అసలు పలుకు అనేది లేకుండా చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని కొంచెం తీసి బయట ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది. పిండి మొత్తం చక్కగా బబుల్స్ ఫామ్ అయినాయి. ఇలా ఫామ్ అయితేనే చక్కగా దోశ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకునే ముందు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పును, కొద్దిగా మంచినీళ్లను పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జారుగా ఉండాలి. మనం దోశ వేసి స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత 2 చుక్కలు ఆయిల్ వేసి పెనం మీద నీళ్లు జల్లుకోవాలి. ఇప్పుడు 1 గరిటెడు పిండి తీసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూను నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోవాలి. ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని దోశలను వేసుకోవాలి. నేను చెప్పినట్లు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు ఎప్పుడు దోశలు వేసినా ఇదే విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వస్తాయి. ఈ దోశలు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.